చెప్తూ ఉండండి. అలాగే అంకుల్. మామ్ వాళ్ళు వచ్చి ఉంటారు, ఇంక మేము బయలుదేరుతాం. వెళ్ళండి వెళ్ళండి. ఇంటికి వెళ్ళగానే మీ అమ్మ చేతిలో ఇద్దరు అయిపోతారు. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? అవునత్తయ్య, ఇప్పుడు ఫార్మాలిటీస్ అన్ని ఎందుకు? పెళ్ళయ్యాక మొదటిసారి వచ్చారు బాబు. మీకు కొత్త బట్టలు పెట్టడం మా బాధ్యత. ఎన్ని రోజులు మా దురదృష్టం కొద్దీ మీకు పెట్టిపోతలేవి చేయలేకపోయాం. ఇక నుంచైనా ఇది కొనసాగిద్దాం. ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. ఈ సంతోషంలో అహల్యాపతిని ఉంటుంటే ఇంకెంత ఆనందంగా ఉండేదో. ఈ ఆనందాన్ని తీసుకొచ్చింది అహల్య శ్రావ్య. అదే అహల్య అంటే అచ్చం అహల్యలా ఉండే మీరా గారు అన్నమాట. ఇప్పుడు దాని విషయం ఎందుకురా? దానివల్ల ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంకెప్పుడు ఎవ్వరూ దాని గురించి మాట్లాడకండి. అంత తప్ప అహల్య ఏం చేసింది నాన్నమ్మా? ఇంకేం చెయ్యాలరా? నిన్ను బాబుని వదిలేసి వెళ్ళిపోవడం తప్పు కదా? తల్లి లేక బిడ్డ ఎంతలా అలుమటిస్తున్నాడు. అసలు నువ్వు అహల్యని పెళ్లి చేసుకోవడమే తప్పు బామ్మర్ది. ఆ అనామకురాలు నీకు తగిందే కాదు. అహల్య అనామకురాలు ఏంటి బావా? అసలు ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే అదేమన్నా ఐశ్వర్యవంతురాలేంట్రా? తల్లి లేదు, తండ్రి లేడు, తోబుట్టూలు లేరు, నా అన్న వాళ్లే లేరు, పుట్టింటి వాళ్ళు కూడా లేరు, ఏమీ లేదు. ఆ అనామకురాల్ని ఏరుకోరి మరీ తీసుకొచ్చావు. ఒక్కరోజైనా దానివల్ల మనశ్శాంతి ఉందా? అదొచ్చి మన రెండు కుటుంబాల్ని విడదీసింది. దానివల్ల మనలో ఎవరికి మనశ్శాంతి లేదు. అలాంటి అనామకురాల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావు. కనకపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెడితే అది దాని చెప్పు కొరికే బుద్ధి పోగొట్టుకోలేదన్నట్టుగా అహల్య కూడా దాని బుద్ధి చూపించి నిన్ను బిడ్డను వదిలేసి వెళ్లిపోయింది.